కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అవసరమైన కోటాకు మించి ఓటు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమ, మంగళవారాల్లో స్థానిక సస్యారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎన్నికల పరిశీలకులు శ్రీధర్, రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అభ్యర్థుల వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 28 టేబుళ్లపై సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 1:30 పూర్తయింది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 2,18,997 ఓట్ల లెక్కింపులో 19,789 చెల్లని ఓట్లు పోను, మిగిలిన 1,99,208 వ్యాలిడ్ ఓట్లలో పేరాబత్తుల రాజశేఖరానికి 1,24,702 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీరరాఘవులకు 47,241 ఓట్లు, జీవి సుందర్కు 16,183 ఓట్లు లభించాయి. మొత్తం 8 రౌండ్లలో 1,24,702 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పేరాబత్తుల రాజశేఖరం డీటెయిల్ తొలి కౌంటింగ్లోనే 1,24,702 ఓట్లు లభించడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ధ్రువపత్రాన్ని అందజేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్ సమర్థవంతంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తనకు మద్దతు పలికి ఓటు వేసిన ఉభయ గోదావరి పట్టభద్రుల అందరికీ, అలాగే తన గెలుపుకు సహకరించిన శాసనసభ్యులు, ఎంపీలు, ముఖ్యంగా కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన పేరాబత్తుల రాజశేఖరం పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి తొలి రౌండ్ నుంచి కూడా ఆధిక్యతతో చివరి వరకు ప్రత్యర్థిపై మెజార్టీ సాధిస్తూ గెలుపొందిన రాజశేఖరం విజయం అనంతరం మీడియాకు విక్టరీ సింబల్ చూపెడుతూ ఆనందోత్సవాలతో బయటికి వచ్చి పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ పట్టభద్రుల సమస్యల పట్ల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. డౌన్ చేయాలి కెమెరా, వెనకరండి, ఇంకా వెనకరండి గురుగారు. తీసుకో, అలా తీసేస్తాను. అదే ఫస్ట్ మీటింగ్ మీరే పెట్టారు. మావాడి మాకేంటంటే ఫస్ట్ నుంచి మేమే రాజశేఖర్ ఎమ్మెల్సీ అవుతాడని చెప్పింది.
సరే పేపర్ ఉన్నట్టు కనబడుతుంది చేతిలో అది 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 జిందాబాద్ రాజశేఖర్ గారు జిందాబాద్ రాజశేఖర్ గారు అన్నా నువ్వు నుంచి వచ్చి అటు ఇటు వెళ్ళమాకయ్యా పట్టభద్రులు ఇది రాడు అఖండమైన నిజం. ఇది రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం. సార్ ఎలా చూడండి బాబు నైట్ ఎన్నిక జరగండి మాకు వస్తుంది టంటివేనా నువ్వు కట్టమాక అప్పుడు చాలాసేపు నుంచి ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జి మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ఘన విజయం సాధించడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్న పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు ఎంపీ మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి పట్టం కట్టారని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8 నెలల్లోనే చేపట్టిన అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తూ ప్రజల మన్నలను అందుకుంటున్నారనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలుగా అఖండ విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇవాళ మీరు చూస్తే రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఎంతో మంచి వ్యక్తి. ఆయన మీ అందరికీ కూడా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన కూడా గవర్నమెంట్కి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తారు. ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి. ఇవాళ మీరందరూ కూడా వేరే నాయకుడిని ఎవరైనా ఎంచుకుంటే ఆ నాయకుడు మళ్ళీ పోరాటం చేయాల్సిందే ఉంటుంది. కానీ అదే సేమ్ ఎన్డీఏ కూటమి నాయకుడిని ఎంచుకోవడం వల్ల మీ సమస్యలు గవర్నమెంట్లో ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా చదువుకునే వాళ్ళు, నేను కూడా చదువుకునేవాడిని. యువతని మన పార్టీ కూడా చాలా వరకు ముందుకు పంపిస్తున్నారు. ఎందుకంటే చదువుకునేది మన పార్టీలో ఎన్డీఏ కూటమిలో చాలా డిసిప్లైన్డ్గా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జనాలకి ఏం కావాలో అదే రకంగా పార్టీ నడుచుకుంటుంది. కాబట్టి మీరు అందరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఆలోచించమని మళ్ళీ చెప్తున్నాం. రాజశేఖర్ గారిని కంపల్సరీ గెలిపిస్తే మీ అన్ని బాధలకైనా కానీ మీ ఇష్యూస్కైనా కానీ ఆయన అండగా ఉంటాడని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
మార్చి 4వ తేదీన జాతీయ లైన్మెన్ దివస్ సందర్భంగా ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ నిరంతరం 24 గంటలు 365 రోజులు వినియోగదారుల సేవలో కష్టపడి పనిచేస్తున్న లైన్ స్టాఫ్ అందరికీ లైన్మెన్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వరదల్లోనూ వానల్లోనూ ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తూ వినియోగదారుల సేవలో ముందుండి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకువస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం అవార్డు గ్రహీతలను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈలు కెఎం అంబేద్కర్, పిఏ ఖాన్, పి రాధాకృష్ణ, టి శశిధర్, కె శ్రీనివాస్, నాయకులు తురగా రామకృష్ణ, ఎం రమేష్, ఎస్ బలుసుబాబు, జీవీఎల్ బాల్, అబ్బాస్, ఏడీఈలు రమాదేవి, ఎస్ సుజాత, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ ఎల్ఐ ద్వారకా తిరుమల అలాగే నెక్స్ట్ ఎం నిరంజన్ సరంగ్ గ్రేడ్ 1 ఎస్పీ. అలాగే నెక్స్ట్ కే విజయ్ కుమార్ ఎల్ఎం ఆపరేషన్ స్టాఫ్ కు వస్తారు. అందులో లైన్ మెన్ అనేది వాడుక భాషలు ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వ్యక్తి ఎవరంటే ఫోర్ మెన్ వస్తున్నారంటే బయట చాలా మంది తెలియకపోవచ్చు, సీనియర్ లైన్ ఇన్స్ట్రక్టర్ వస్తున్నారంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ లైన్ మెన్ వస్తున్నారంటే మరి అందరికీ తెలుస్తుంది కాబట్టి అది వాడుక భాషలో ఉంది కాబట్టి మరి దానికి ఆ పేరు లైన్ మ్యాన్ దివాస్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈజీగా ఒక రైతు గురించి చెప్పాల్సి, ఒక కార్మిక వ్యవసాయం గురించి చెప్పాల్సినప్పుడు రైతులు ఏ విధంగా చూపిస్తారో మరి ఎల్సీబీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సింది ఎవరయ్యా అంటే మరి లైన్ మ్యాన్. ఈరోజు ఈపీటీసీలో క్రిసిల్ రేటింగ్లో నెంబర్ 1లో ఉన్నా, ఏలూరు సర్కిల్లో మంచి స్థానంలో ఉన్నా మరి మీరు అందరికి కాదు ఎవరయ్యా అంటే మరి మరి వ్యవసాయానికి రైతు ఏ విధంగా వెన్నుముకలు ఆడాడో మరి ఎల్సీబీ బోర్డుకి మరి వెన్నుముకలు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా లైన్ మ్యాన్ అని చెప్పాలి. చెప్పక తప్పక చెప్పాలి. ఈ రోజు మేము ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నామంటే ఎందుకంటే ఈ రోజు వాళ్ళు కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళు అర్థం చేసుకోవడం అంటే ఈ మధ్యకాలంలో మరి అంటే మన సినిమా పేరు చూస్తాం, అతడు మొరగాడు, అతనికంటే గన్, ఈ పేర్లన్నీ కూడా ఎవరు చెందిందంటే లైన్ మ్యాన్కే చెప్తాను. ఆ పేర్లన్నీ కూడా అలాగే. అంతేకాదు మరి ఎన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. లక్ష్మీ భాస్కర్ సినిమా వచ్చింది, డబ్బులు ఎలా ఈజీగా అందరూ చూడండి, చాలా మంచి సినిమా. లక్ష్మీ భాస్కర్ సినిమా డబ్బులు ఈజీగా ఎలా సంపాదించాలి అని దాని కాన్సెప్ట్ తీసారు. కానీ అందులో మరి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కన్నా భార్య మరి ఒక తల్లిగా భార్యగా మరి అమ్మాయి ఆవిడ ఎలాగా యాక్ట్ చేసినది కూడా మరి మీరు చూడొచ్చు. అందులో మరి ఈ మధ్య కాలంలో తండ్రి నాగ చైతన్య సాగిపోవాలి సముద్రం మీద ఆధారపడే వాళ్ళు దేశభక్తిని ప్రేమ ఏ విధంగా మరి తండ్రి కాదు లక్ష్మీ భాస్కర్ అన్ని కూడా కలగలుపుకునే లైన్ మ్యాన్ జీవితంలో. లైన్ మ్యాన్ జీవితంలో అంటే మరి ఆప్యాయత మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మరి ఈ సినిమాలో ఆయన జీవితం ముందు ఏదో ఎందుకంటే నా అనుభవాలను చెప్తాను. కాకినాడలో మరి సీఎం సెక్రటరీ ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఆయనకి ఇవ్వండి, ఆయన పోతున్నాను. అట్లాగే మనం చిన్నప్పుడు మనకు తెలుసు లైన్ మ్యాన్ సైకిల్ మీద వస్తున్నారంటే అందరూ కనుక లాగిపోయారు. ఫీజు డబ్బులు కట్టాలి, బిల్లు కట్టిన వాళ్ళందరూ లైన్ మ్యాన్ మీద వస్తారంటే పేదవారు అనమాట. అంటే అంత సర్వీస్ మోటో ఉండి అంత ఇంపార్టెన్స్ ఉన్న లైన్ మ్యాన్ని మరి కరోనా టైంలో అమలు చేసిన సర్వీస్ ఎంతమందో ప్రాణత్యాగం కూడా చేశారు. మరి అదంతా గవర్నమెంట్ వారు గుర్తించి ఒక డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ క్యాడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన ఈ లైన్ మ్యాన్ దివాస్కి అందరికీ శుభాకాంక్షలు. అట్లాగే చూడండి, మనం సైక్లోన్ కానీ అందరూ పడుకుంటారు. ఒక కాన్సెప్ట్ వెళ్తూ ఉంటుంది, అంత వర్షంలో గాల్లో అందరూ అనుకుంటారు లైన్ మ్యాన్ గారు తిరుగుతారు వచ్చేస్తే కరెంట్ అంటే వాళ్ళతో పాటు ఏఈ గారు ఉండొచ్చు, ఏడీ ఉండొచ్చు, కానీ లైన్ మ్యాన్ గారు తిరుగుతున్నారు కరెంట్ వచ్చేస్తుంది అని పట్ల రూరల్ ఏరియాలో. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం.
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ
టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవన్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు కోకో రైతుల సమస్యలపై చెలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల నుండి కోకో రైతులు ఏలూరుకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలు 900 ధర ఉన్నా ఆ ప్రకారం రైతుల నుండి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, ప్రస్తుతం కిలో గింజలకు 500 నుండి 650 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వలన కోకో రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోకో రైతు సంఘ నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 6వ తారీఖున అనగా ఎల్లుండి కోకో రైతుల సమస్యల మీద కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కోకో గింజలకి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వడం లేదు. ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి ధర తగ్గించేయడం వల్ల కోకో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు కౌలు రేట్లు పెరిగాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం ఈరోజు ఏదైతే కిలోకి 900 రూపాయల ధర ఉన్నదో ఆ ధర వస్తేనే కోకో రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ కోకో రైతుల దగ్గర గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్దే కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కోకో గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీలు సిండికేట్గా మారి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఉద్యాన శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరడం కోసమే రేపు 6వ తారీఖున ఉదయం 10 గంటలకి
కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి రాయబార కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా అందించే దానికోసం కూడా ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి, అన్ని గ్రామాల నుండి కోకో రైతులు పెద్ద సంఖ్యలో రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోకో రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని ఈ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఎందుకంటే కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా కోకో గింజలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. అట్లా కంపెనీలు మోసాలకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళ కోకో రైతులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలి. కాబట్టి రేపు 6వ తారీఖున కోకో రైతుల ఆందోళన సందర్భంగా అయినా సరే ప్రభుత్వం అధికారులు స్పందించాలి. లేని పక్షంలో 6వ తారీఖున భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏలూరు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, తక్షణం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును పునర్నిర్మించాలని, నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమల్లో చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మిక రంగానికి బహిరంగంగా హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వాన్ని నెగ్గిస్తే భవన ఇతర నిర్మాణ కార్మిక సమస్యలన్నీ పరిష్కరిస్తామని బహిరంగంగా ప్రకటించారని, తమ సమస్యలను తీర్చాలని కోరారు. నిర్మాణ రంగ కార్మికుల కోర్కెల పత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏసీఎల్ నాగేశ్వరరావుకి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ డిమాండ్స్తో కూడిన పత్రాన్ని అందజేస్తామని నిర్మాణ రంగ కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, నాయకులు మీసాల రమణ, మంచెల రాజు, లింగమల్లి శ్రీనివాసరావు, జనార్దన్ రావు, ఎస్ఆర్ నాయుడు, రాజు, ప్రసాద్, నారాయణరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తున్నది ఈ కార్యక్రమాలు. కానీ గత 7 సంవత్సరాలుగా ఆపేయడం వల్ల నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పనులు లేకుండా ఉన్నారు, రెండో పక్క వారి సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయింది. ఈ సంక్షేమ కార్యక్రమాలకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. సంక్షేమ బోర్డుకి ప్రతి నిర్మాణంలో 1% సెస్ జమ అయ్యి ఆ డబ్బులు ఈ సంక్షేమ బోర్డు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ సంక్షేమ బోర్డుకి వచ్చే నిధులను పక్కదారి పట్టించి వేరే పథకాలకు మళ్లిస్తూ నిర్మాణ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. దాన్ని నివారించి మాకు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఈరోజు ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏసీఎల్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలిపించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిని పెంచాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత 7 సంవత్సరాలుగా నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయినాయి. సంక్షేమ పథకాలు కార్మికులకు ఇవ్వటం లేదు. ఒక పక్క ఈ సంక్షేమ పథకాల నిధులు లేబర్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి వస్తున్నాయి, సంక్షేమ బోర్డుకి వస్తున్నాయి. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారు, మేము ఎన్నికల్లో గెలిస్తే ఈ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పునరుద్ధరించలేదు. వెంటనే పునరుద్ధరించి సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులైన టాపీ పనివారులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, రాడ్ బిల్డర్స్ మొత్తం అనేక 33 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ప్రగతిశీల భవనేతర నిర్మాణ సంఘం ఏలూరు టౌన్ ప్రెసిడెంట్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబుకు, ప్రభుత్వం పెద్దలకు, మినిస్టర్లకు, అయ్యా ఈ దేశంలో భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు.
భార్యా బిడ్డలతో కలుపుకుంటే దగ్గర 90 నుండి కోటి మంది పైనే ఉంటారు. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికుడికి ఒక్క రూపాయి లేకుండా సాయం చేయకుండా చెస్ పేరుతో లక్షలు వసూలు చేస్తూ మాకు కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా చేసినందుకు ప్రభుత్వం ఎంత ఘోర వైఫల్యం చెందిందో అది అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం అయినా కూడా మాకు సాయం చేయాలని మా భార్యా బిడ్డల తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా నాయకులకు, నా తోటి కార్మికులందరికీ కూడా పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గొర్రెలు, మేకల అభివృద్ధి మరియు పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించాలని కోరుతూ మార్చి 11వ తేదీన గుంటూరు కొత్తపేటలో ఉన్న గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు గొర్రెల, మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య తెలిపారు. మంగళవారం స్థానిక స్ఫూర్తి భవన్లో ఏపీ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో మార్చి 11వ తేదీన గుంటూరులో జరుగు ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టేలు పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమానికి మరియు సొసైటీలకు రాష్ట్ర బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గొర్రెలు మరియు మేకలకు సంవత్సరానికి 4 సార్లు నట్టల నివారణకు మందులు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పించాలని వారు కోరారు. గొర్రెల, మేకల పెంపకానికి అవసరమయ్యే గడ్డి, గ్రాసం ఉత్పత్తికి అవసరమయ్యే బంజరు భూములను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి గుంటూరులో ఈ నెల 11న జరిగే ధర్నాకు జిల్లా నుండి గొర్రెల, మేకల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో గొర్రెల, మేకల పెంపకందారుల రాష్ట్ర సమితి సభ్యులు మాగంటి సూర్యనారాయణ, జిల్లా నాయకులు కొలుసు శ్రీనివాసరావు, నెర్సు నాగరాజు, ఏఐటీసీ నాయకులు పుప్పాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 11వ తేదీన గుంటూరు రాష్ట్ర ఫెడరేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ డిమాండ్లు ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే గొర్రెలు, మేకల పెంపకందారులకి ఎందుకంటే వ్యవసాయ బడ్జెట్లో ఏదో కేటాయించి దాంట్లో మనకి ఏదో చేస్తాం మేము దాంట్లో బాగా తప్ప మీకు సపరేట్ కాదు అని మినిస్టర్ గారు చెప్తున్నాడు. అదేం కాదు. మేము ఎందుకంటే మా గొర్రెలు దగ్గర 2,66,00,000 జీవాలు ఉన్నాయి. వాటికి మేపడానికి కనీసం ఒక పంచిన భూములు లేవు. ఏమీ మాకు ఉంటాయి. ఈ అభివృద్ధి గురించి అలాగే సంవత్సరానికి 4 సార్లు నట్టల మంది వేయాలి. ఆ నట్టల మంది కూడా ఇవ్వాలి. అందులో 90% సబ్సిడీ ఇచ్చి అక్కడ గొర్రెలు అభివృద్ధి చేశారు. అలాగే మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? మేము ఓట్లు వేయట్లేదా? అందుకని ఏంటంటే ఇక్కడ కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇది కానీ మాకు మేము కోరే డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని సంఘాలు కూడా కలుపుకొని అందరినీ చూసి భారీ ఎత్తున మేము కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సమాపంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే. నేను 11వ తేదీన గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ వద్ద గుంటూరులో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం కోసం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల, మేకల పెంపకందారులకు సంబంధించి వందలాది మంది హాజరవుతున్నారు. అలాగే ఏలూరు జిల్లా నుంచి, ఏలూరు నుంచి కూడా ఎక్కువ అధిక సంఖ్యలో హాజరవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రధానంగా గొర్రెల, మేకల పెంపకందారులకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళ అభివృద్ధికి 2,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాల్సి కోరడం జరుగుతుంది. అదేవిధంగా గొర్రెల, మేకల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి మేకలు పెంచడానికి భూములు లేవు, గడ్డి గ్రాసాలు పెంచడానికి వాళ్ళకి బంజరు భూములు కేటాయించి ఆ పెంపకందారులకి ఉపయోగపడాలని కోరడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి గొర్రెల, మేకలకు సంబంధించి సంవత్సరాలు 4 సార్లు నట్టల వైద్యం చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వమే ఉంది. ఆ చేయడం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల అనేక వందలాది జీవాలు మరణానికి గురవుతున్నాయి. ఆ విధంగా గొర్రెల, మేకలు నష్టపోతున్నారు. వాళ్ళ నష్టాన్ని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించి చిన్న పెద్ద సన్నకారు పెంపదారులు ఉంటున్నారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే భరోసా ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి 5 లక్షలు తప్పకుండా రుణాలు సబ్సిడీ మీద అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్న గొర్రెల, మేకల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.